స్వయంగా మన చేతులతో మనమే చెక్కుకొని ఫలానా దేవుడని, ఫలానా అది విగ్రహం ఆరాధన యొక్క పూజకి అర్హులని, అలాగే ఆమె దేవత అని, ఈమె దేవుడని ఏ విధంగా మనం అనుకుంటాం? ఏ విధంగా మనం అమాయకుల్లో ఉన్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. ఈ దేవుడు అనేవాడికి పుట్టిగా మనం రూపం లేదు. మనం ఆయనకి ఏం పెట్టినా తినరు. ఏంటి ఉపాధి ఆయన మనకిస్తాడు, మనం ఆయనకి ఇవ్వము. ఏదైనా సరే మనకి ఇవ్వాలనుకున్నా, చేయాలనుకున్నా, పెట్టాలనుకున్న పేదవాళ్ళకి పెట్టుకుంటే పుణ్యం వస్తుంది. కానీ ఏ వినని కనని చూడని ఈ యొక్క దేవుళ్ళు అనుకుని, ఈ మన చేత మనం స్వయంగా చెక్కున్న విగ్రహాల దేవుళ్ళు అనుకుని అపోహలో ఉండి మనం వాటికి వీటికి పెడితే అవి ఏ విధంగా తింటాయి? అజ్ఞానంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము. జ్ఞానంలోకి రండి అన్నది మనం ఈ యొక్క సృష్టిని చూసి దేవుడు ఒక్కడేనా మనం అనుకోవచ్చు. ఏంటి, సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే, భూమి ఒకడే, ఆకాశం ఒకడే, అలాగే ఈ సృష్టికర్త కూడా ఒక్కడే. ఆయన ఒక్కడే, ఆయన మాత్రం మనం ఆరాధించాలి. ఆయన మాత్రమే ఆరాధనకు